మీ జర్నలిస్ట్ మల్లిక్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. మనం ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖల గురించి మనం తెలుసుకుంటున్నాం. అలాగనే ఈ రోజు విద్యుత్ శాఖ గురించి మనం తెలుసుకోబోతున్నాం. విద్యుత్ శాఖలో ఉన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఒకవైపు వినియోగదారుల సమస్యలు పరిష్కరించడం జరగడం లేదు. మరొక వైపు విద్యుత్ ఉద్యోగుల సమస్యలు కూడా కోకొల్లలుగా పెండింగ్ లోనే ఉంటున్నాయి. ఎవరి గోల వారిదే అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖ వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు పలుమార్లు కరెంటు కోతలు ఎదురవుతున్నాయి. మీటర్ లోపాలు, సరిగా రీడింగ్ నమోదు చేయకపోవడం వల్ల వినియోగదారులు అధిక బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఫ్యూజు లేదా లైన్ సమస్య ఏర్పడినప్పుడు తక్షణమే స్పందించే లైన్ మెన్ కరువవుతున్నారు. పల్లెటూర్లలో వోల్టేజ్ సమస్య కారణంగా మోటార్లు, పరికరాలు దెబ్బతినడం జరుగుతుంది. కొత్తగా మీటరు, కొత్త కనెక్షన్లు ఇవ్వడంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతుంది. అంతేకాదు వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడంలో జాప్యం అంతా ఇంత కాదు. 2014 నుంచి విద్యుత్ సంస్థల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. గత ప్రభుత్వం మాత్రం 8,000 మందికి ఎనర్జీ అసిస్టెంట్లుగా విద్యుత్ శాఖలో ఉద్యోగాలు కల్పించారు. ప్రస్తుతం ఈ ఉద్యోగస్తులే పనిచేస్తున్నందువలన విద్యుత్ శాఖ అనేది నిలబడిందని చెప్పక తప్ప. విద్యుత్ శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యంగా అనేక మంది ఉద్యోగులకు వేతనాలు సమయానికి అందడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు శాశ్వతీకరణ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండా లైన్ పనులు చేయవలసి రావడం, దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. తగినంత సిబ్బంది లేకపోవడంతో ఒకరిపై ఎక్కువ పని భారం పడుతూ ఉంది. పెన్షన్, పదవీ విరమణ వంటి సమస్యలు చాలానే ఉన్నాయి. వీటికి పరిష్కార మార్గాలుగా వేతనాలు, పెన్షన్లను సమయానికి అందించవలసిన అవసరం ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అంటే గ్లోవ్, హెల్మెట్, సేఫ్టీ బెల్ట్స్ అందించడం, సిబ్బందిని పెంచడం అనేది వెంటనే జరగాల్సిన అవసరం ఉంది. ఇంతేకాదు ఇన్సూరెన్స్, రిస్క్ అలవెన్స్ ఇవ్వడం వెంటనే జరగాల్సి ఉంది. ఇక వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రతి మండలంలో ఒక ప్రత్యేక కాంటాక్ట్ సెంటర్ ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆన్లైన్ బిల్లింగ్ వ్యవస్థను మెరుగుపరచడం, లైన్ సమస్యలకు 24/7 రెస్పాన్స్ టీమ్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వోల్టేజ్ సమస్యలకు ప్రత్యేక సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం. కొత్త కనెక్షన్ లో పారదర్శకత ఉండాలి. వినియోగదారులు, ఉద్యోగులు ఇద్దరి సమస్యలు పరిష్కార దృష్టిలో ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు, సిబ్బంది కొరత వల్ల పరిష్కారాలు తీవ్ర జాప్యంగా జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం స్పందించాల్సిన విషయంలో 24 గంటలు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. కొత్తగా ప్రభుత్వం మీ సేవ, మీ విద్యుత్ యాప్, వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసే సౌకర్యం ప్రస్తుతం కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ప్రతి ఇంటికి 100% విద్యుత్ సౌకర్యాన్ని అందజేసిన 2వ రాష్ట్రంగా నిలిచింది. గ్రామీణ ప్రాంతంలో కూడా 24 గంటల 3-ఫేజ్ విద్యుత్ సప్లైని అందించాలని ప్రభుత్వం RDSS పథకం ద్వారా ఫీడర్ల విభజన, కొత్త ఫీడర్ల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టారు. విద్యుత్ ఛార్జీలు ఎక్కువ భారం వినియోగదారులకు పైపడుతున్నాయి. గతంలో ఉన్న P1 పవర్ పర్చేజ్ ఛార్జ్ సర్దుబాటు కేసుల్లో చిన్న మార్పులు జరిగినా, ముఖ్యంగా P1లు పెరిగిన నేపథ్యంలో వినియోగదారులపై భారం ఎక్కువగా పడుతున్నది. ప్రత్యేకంగా APCP DCL, APGEP DCL, APS PDCL 3 డిస్కంలు కొన్ని సందర్భాల్లో ఆధారిత సర్దుబాట్లు చేస్తున్నాయి. విద్యుత్ శాఖలో ఆంధ్రప్రదేశ్ లో 34,582 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 3,782 మంది ఉద్యోగస్తులు అతి త్వరలో పదవీ విరమణ చేయబోతున్నారు. వీరంతా 2026 నుంచి 2030 మధ్య పదవీ విరమణ చేయనున్నారు. ఈ శాఖలో కార్మికులు, ఇంజనీర్లు, అకౌంట్స్, మానవ వనరుల శాఖ అనే 4 ప్రధాన విభాగాలున్నాయి. అసలే విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఒక్కొక్కరు 4-5 విభాగాలు పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. క్రింది స్థాయి సిబ్బంది లేకపోవడం వల్ల పర్యవేక్షణ లోపించి ఇటీవల ఎక్కువగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. AE, ADE, అకౌంట్స్ అధికార స్థాయి ఉద్యోగి దాదాపు 15 ఏళ్ల పాటు ఎలాంటి ఇంక్రిమెంట్ లేకుండా పనిచేస్తున్నారు. ఇలా పని చేయడానికి ఇప్పుడు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. నిజానికి విద్యుత్ సంస్థల
బడ్జెట్ లో ఉద్యోగులకు 20% వరకు ఖర్చు పెట్టదు, కానీ ప్రస్తుతం కేవలం 8% మాత్రమే ఖర్చు చేస్తున్నారు. దీనివల్ల కూడా స్వచ్ఛంద పదవి విరమణకి ఎక్కువ మంది ఉద్యోగస్తులు మొగ్గు చూపుతున్నారు. ఐటీఐ, ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులు చేసే బయటికి వచ్చిన యువతరానికి లక్షల సంఖ్యలో నిరుద్యోగులున్న విద్యుత్ శాఖ వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. జనరేషన్ సంస్థల విషయానికి వస్తే మార్చి 2025లో రాత్రి విద్యుత్ అవసరాన్ని 7,597 GWH గా నమోదు చేశారు. ఇదే ఫిబ్రవరి 2025లోని 6,553 GWH తో పోలిస్తే పెరుగుదల అని సూచిస్తుంది. 2025 వేసవి సీజన్ లో శక్తివంతమైన విద్యుత్ ఉంది. ఉదాహరణకు ఏప్రిల్ 25న రికార్డైన పీక్ లోడ్ 13,117 మెగావాట్లు ఉంది. మే నుంచి అక్టోబర్ 2025లో సుమారు 12,358 మెగావాట్లు అవసరమై ఉంటుంది. పీక్ లోడ్ ను సమర్థవంతంగా నిర్వహించగల సమర్థత ఉందని విద్యుత్ శాఖ అధికారులు భావిస్తున్నారు. సాధారణ రోజుల్లో రాష్ట్రానికి విద్యుత్ సరఫరా పెద్దగా లోపం లేకుండా జరిగిపోతుంది. కొన్నిసార్లు పీక్ డిమాండ్ సమయాల్లో కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది, కానీ దాన్ని నియంత్రించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు, కానీ కార్యరూపం దాల్చని పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి నుంచి మార్చి 2025 క్రమంలో 22 మెగావాట్ల వరకు ఉండగా కొంత మేరకు లోటు ఏర్పడుతున్నది. షార్ట్ టర్మ్ పవర్ కొనుగోలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో వితరణ సంస్థలు షార్ట్ టర్మ్ మూలాల నుండి విద్యుత్ కొనుగోలు కోసం 3,500 కోట్ల వరకు ఖర్చు చేశాయి. ఇది ఏపీఈఆర్సీ ఆమోదిత పరిమితి కంటే ఎక్కువ. దీనివల్ల కొత్త విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభంలో ఆలస్యం, ఆయా కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వడంలో అంతరాయాలు ఏర్పడుతున్నందువలన ఈ ప్రాజెక్టులు కాలయాపన జరుగుతుంది. 2019 నుంచి 2024లో గత ప్రభుత్వం షార్ట్ టర్మ్ పవర్ కొనుగోలు కారణంగా ఫ్యూయల్ మరియు పవర్ పర్చేజ్ అడ్జస్ట్మెంట్ ద్వారా ప్రజలపై 20,000 కోట్ల భారం వేశారు. ప్రస్తుత ప్రభుత్వం 2025 సంవత్సరంలో కొనసాగింపుగా యాక్సెస్ అనే ప్రైవేటు కంపెనీతో ₹4.60 యూనిట్ ధరను 400 మెగావాట్ యూనిట్లు పవర్ పర్చేజ్ ఒప్పందం చేసుకున్నారు. పీక్ టైంలో సంతృప్తికర విద్యుత్ సరఫరా జరుగుతుందని భావిస్తున్నారు. శక్తి వనరుల సామర్థ్యాన్ని పెంచేందుకు విద్యుత్ యంత్రాంగాల మధ్య నిపుణులను తీసుకురావాలనే కార్యాచరణ జరుగుతుంది. విద్యుత్ కొరతను ఎదుర్కోవడానికి షార్ట్ టర్మ్ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ధరలు ఎక్కువగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఫిబ్రవరి 2025లో కొత్త టారిఫ్ ఆర్డర్ ప్రకటించబడి 2025-26 రిటైల్ సరఫరా టారిఫ్ ఆర్డర్ లో అన్ని రకాల వినియోగదారులపై టారిఫ్ హైక్ లేకుండా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 12,632.40 కోట్ల సబ్సిడీని విరాళంగా అందిస్తున్నది. భారం వినియోగదారులపై పడకుండానే భర్తీ చేసి సాధారణ గృహ వినియోగదారులకు 0 నుంచి 100 యూనిట్లు వాడే వారికి రాయితీలు కొనసాగిస్తున్నారు, కానీ 100 యూనిట్లకు మించి వినియోగం ఉన్న వారికి రేట్లు కొంచెం పెరుగుతూనే ఉన్నాయి. 2% కొత్త సబ్సిడీలు, 3% గృహ నిర్మాణాలకు ప్రత్యేక సెల్లు ఏర్పాటు చేయడం జరిగింది. 2025 ఏప్రిల్ 1 నుండి ఇంటి నిర్మాణం, పునర్నిర్మాణం చేపడుతున్న వినియోగదారులకు వాణిజ్య పరంగా గృహాలకు విధిస్తున్నట్లు రేట్లకే వర్తింప చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. 4 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, 150 kW వరకు కనెక్టెడ్ లోడ్ ఉన్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు కేవలం 6.70 యూనిట్లకు ఏ డిమాండ్ ఛార్జీ లేకుండా ఇది కొనసాగింపు చేయాలని భావిస్తున్నారు. 5% అదనపు లోడ్ రెగ్యులైజేషన్ స్కీమును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇంటి వినియోగదారులు ఇప్పటి వరకు జోడించిన అదనపు లోడ్ ను 50% డెవలప్మెంట్ ఛార్జీలు మాత్రమే చెల్లించి రెగ్యులైజేషన్ చేయడానికి 2025 మార్చి నుంచి జూన్ వరకు అవకాశాన్ని ఇచ్చారు. గతంలో గృహ వినియోగదారులకు టారిఫ్ ఒకే విధంగా ఉండేది, కానీ ఫ్యూయల్ మరియు పవర్ పర్చేజ్ వెల సవరణ వంటి సర్ఛార్జీలు అమలు పరచడం వల్ల అసలు ధరను మించిపోయింది. 2025-26 ప్రభుత్వ రాబడిలో ఉన్న గ్యాప్ను సబ్సిడీతో పూర్తి చేసి రాష్ట్రం మొత్తం సోలార్ శక్తి ఉత్పత్తి స్థితి సుమారు 4.12 GW అంటే 4
4116 మెగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని 30 జూన్ 2020 నాటికి నుంచి నిర్వహించబడుతుంది. ఈ సంఖ్య సుమారు ఏప్రిల్ 2025 నాటికి 4.5 GWS కు చేరుకుంది. ప్రధాని సూర్య ఘర్ మఫ్ట్ బాలాజీ యోజన ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 లక్షల వరకు పైకప్పుపై సోలార్ కనెక్షన్లు జూన్ 2025 నాటికి ఏర్పాటు చేయాలని లక్ష్యంగా తీసుకున్న ఇంకా లక్ష్యాన్ని ఇప్పటికీ చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 12.1 లక్షలకు పైగా దరఖాస్తులు మాత్రం ప్రభుత్వానికి అందాయి. ఈ లక్ష్యం SC/ST కుటుంబాలకు 2 kW సామర్థ్యం గల సోలార్ వ్యవస్థలు ఉచితంగా, బీసీ కుటుంబాలకు 80,000 సబ్సిడీ, అంటే దీనిలో కేంద్రం 60,000 రూపాయలు, రాష్ట్రం 20,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. దీనివల్ల సుమారు 5.9 లక్షల SC/ST కుటుంబాలకు 1743 మిలియన్ యూనిట్ల విద్యుత్ ప్రతి సంవత్సరం ఉత్పత్తి సామర్థ్యం ఉంటుందని భావిస్తున్నారు. సోలార్ యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. 10 కిలోవాట్ల వరకు గృహాలపై పైకప్పుపై సోలార్ వ్యవస్థలకు అప్లికేషన్ ఫీజులు మరియు నాన్ మీటరింగ్ ఛార్జీలు మినహాయించబడ్డాయి. సుమారుగా 3 కిలోవాట్ల వ్యవస్థ ఒక చిన్న కుటుంబానికి రోజుకు 12 నుంచి 15 యూనిట్లు ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల 25 సంవత్సరాల్లో 10 నుంచి 15 లక్షల వరకు భద్రతగా ఆదా అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. ఏది ఏమైనా విద్యుత్ శాఖలో వినియోగదారుల సమస్యలు ఎన్నున్నాయో అదే రీతిలో ఉద్యోగుల సమస్యలు కూడా రెట్టింపులో ఉన్నాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా. వచ్చే వేసవి నాటికి ఇదే పరిస్థితి కొనసాగితే విద్యుత్ సమస్యలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విద్యుత్ సమస్యలపై మీరు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జర్నలిస్ట్ మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాం.